భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగింది. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానంలో తెలుగు తేజాలు మెరిసిపోయారు. ఖేల్ రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. చెస్ ప్లేయర్ డి గుకేష్, హాకీ స్టార్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటింగ్ లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ ఈ అవార్డులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పారా అథ్లెటిక్స్ లో జీవాంజీ దీప్తి, అథ్లెటిక్స్ లో జ్యోతి ఎర్రాజీ పురస్కారాలను స్వీకరించారు. వీరితో పాటు మరో 32 మంది అర్జున, 3 ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్ టైం కేటగిరీలో బ్యాడ్మింటన్ విభాగంలో మురళీధరన్, ఫుట్బాల్ విభాగంలో అర్మాండో ఆగ్నేలో కొలాకో పురస్కారాలు స్వీకరించారు. ఏడాదిలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ తో పాటు ఇతర ప్రపంచ క్రీడల్లో పతాకాలు కొల్లగొట్టిన వారికి పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానంలో తెలుగు తేజాలు తళుక్కుమన్నారు.